గుడ్ ఈవినింగ్ మై డియర్ రైడర్స్, మా బ్రోస్. నైట్గా ఎంత టైం ఆల్రెడీ ఇప్పుడు చాలా లేట్ అయింది. ఎంత 10 అవుతుంది. 8 స్టార్ట్ చేసిన పొద్దున వచ్చి ఎన్ని గంటలకు వచ్చినా 5:30 అట్లా వచ్చేసిన ఇంటికి. ఫ్రెష్ అప్ అయి తినేసి పండుకున్నా. ఏమో చేస్తున్నా, కుక్క ఏమో అంటున్నట్టు నాకుతుంది. అది వేసుకొని సరే తర్వాత ఇప్పటికి వచ్చిన అంటే నిన్న నైట్ చేస్తున్నా. ఈ 3-4 రోజుల నుంచి నైట్ చేస్తున్నా కదా. నిన్న ఒక విషయం గమనించిన, అది మీతో పంచుకుందామని వచ్చిన. ఏంటంటే రాత్రి మొత్తం వాన పడుతుంది కదా. 7 గంటల నుంచి పొద్దున్న 5 గంటల వరకు వాన పడ్డది. మొత్తం నానుకుంటేనే రైళ్లు కొట్టినా. అందులో వచ్చేసి మనకి 1:30 అనుకుంటా మన ఏది చిత్ర సర్కిల్లో తిన్నాను పెట్టినా కదా. ఒక షాటు హోటల్ కొళ్ళు ఉంటే అక్కడ నూడులు తిన్నాను పెట్టినా. తినగానే మనకు ఆర్డర్ పడ్డది. వీడికి తుమ్ముకుంటకి ఇంట్లో ఓలాల ఆన్ చేస్తే తుమ్ముకుంటా. సరే వద్ద పోదాం వద్దా అని చెప్పి అనుకుని 200 రూపాయలు 14 కిలోమీటర్ 16 కిలోమీటర్లు చూపించి 200 రూపాయలు ఇస్తుంది అని చెప్పి సరే అని చెప్పి యాక్సెప్ట్ చేసిన. కస్టమర్ ఎక్కించుకొని పోయినా. పోతుంటే మనకి అల్వాల్ దాటినాక ఏమంటారు బొల్లారం అనుకుంటా. బొల్లారం దాటినాక మొత్తం సింగిల్ వే ఉంది. ఒకటే రోడ్ ఉంటుంది. ఆ ఒకటే రోడ్లో మధ్యలో ప్లాస్టిక్ డివైడర్లు పెట్టిరు. అటు ఇటు బండ్లు వస్తుంటే ఇటుకి వెళ్ళి స్టార్ట్ చేస్తే దగ్గర కౌకూరు చౌరస్తా దాటి అవతల దాకా మొత్తం కరెంటే లేదు, లైట్లు లేవు రోడ్ల మీద. మొత్తం చీకటి, డే లైట్తో మీద వాన పడుతుంది. రోడ్ల మీద నీళ్ళు ఉన్నాయి. పోయి తుమ్ముకుంటా డ్రాప్ చేసి రిటర్న్ వస్తుంటే సేమ్ ఇదే ప్లేస్ చీకటి, వాన పడుతుంది కదా. ఎందుకెళ్ళి బండ్లు ఏమో స్పీడ్గా వస్తున్నాయి. స్పీడ్ వస్తుంటే సింగిల్ రోడ్లో ఏం చేసినా నేను జర్ర మెల్ల సైడ్కి ఇద్దామని తీస్తే సైడ్ అంతా కొంచెం మట్టి ఉంటుంది కదా మెయిన్ రోడ్ తర్వాత. అంతా 1 మీటర్ 2 మీటర్లు అంతా ఆడ జర రోడ్డు మట్టిలోకి దిగినట్టు అనిపించింది. బండి దిగి స్పీడ్ అయింది తెలుసా. కానీ ఏం పర్లేదు. పడుంటే మాత్రం బిస్కెటే చీకట్లా మొత్తం చీకటి. పడ్డగడ కనబడ, నేను కనబడ, బండి కనబడ. అట్లా మొత్తం మీద అయితే తప్పించుకొని వచ్చినాం. మళ్ళీ ప్లస్ మళ్ళీ కొత్త హాస్పిటల్ ఒకటి కడుతురు కదా వెబ్సైట్లో. ఆడ రోడ్ మీద నీళ్ళు కనవాళ్ళు. నేను వస్తుంటే సడన్గా దగ్గరకు వచ్చినా కనిపించే నీళ్ళకి బండి దిగింది. భయమైంది ఏముందా అని చెప్పి, గొంతుంది ఏముందా అని. అలా నేను చెప్పొచ్చేది ఏంటంటే మొత్తం మీద నైట్ చేసేటోళ్ళు జాగ్రత్త. లాంగులు సిటీ అవుట్కట్స్లా పోయేటప్పుడు పోవద్దని చెప్పను. పోవాలి, మనం కొట్టేది లాంగ్ రైడ్లు కాబట్టి పోవాలి. కానీ జాగ్రత్తగా ఉండండి, స్లో ఉండండి. నాది 30-40 ఉంటుంది కాబట్టి కొంచెం స్పీడ్ అయింది. ఇంకా కొంతమంది స్పీడ్ కొట్టేలు ఉంటారు, 50-60 కొట్టేలు ఉంటారు. పెద్ద బండ్లు ఉంటాయి, 125, 130, 150 స్పీసీలు, 226 కొట్టేలు ఉన్నారు. బండ్లు స్లోగా రారు కదా, సింగిల్ కదా అని చెప్పి వచ్చేస్తారు రైడ్ ఏమని చెప్పి. కొద్దిగా స్పీడ్ అయినా అంతే లోపలికి వెళ్ళిపోతుంది. రాత్రిపూట మన ఇంట్లో అందరం మనం రైడ్లు కొడుతున్నాం అనుకుంటారు. మనం ఏమైనా పడతాం, పక్కన పక్క పోయేటోడు ఎవడు కూడా మన దిగేటోడు ఉంటాడు. అదే ఇవి ఒకటి చెప్దాం అనుకున్నా అంతే మీకు. జాగ్రత్త ఉండండి నైట్ రైడ్లు చేసేవాళ్ళు. నైట్లో కూడా డేలో కూడా వాన పడేటప్పుడు మెయిన్ టైర్లు స్కిడ్ అవుతుంటాయి. రోడ్లు మనకి ఏ కంపెనీ కూడా ఎవరేం చేయడు, ఏ కస్టమర్ ఏం చేయడు, రోడ్డు మీద కూడా ఎవరేం చేయరు. జాగ్రత్త ఉండండి, జాగ్రత్త చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే ఇట్లా కామెంట్ చేయండి. మనం ఏమైనా తెలిసే చెప్పడానికి ట్రై చేద్దాం. ఇంకా మళ్ళీ ఈరోజు నైట్ కొడుతున్నా. ఇప్పుడైతే వర్షం లేదు. జర్కిన్ గిక్కిని వేసుకుని వచ్చిన. ఇక్కడ ప్రస్తుతానికి జేరుగుట్టకు ఒక డ్రాప్ వేసి ఇంతకుముందు వచ్చిన 8:30 వచ్చిన జేరుగుట్టకు డ్రాప్ పడ్డది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. పెద్ద అయిపోయినట్లు ఇంట్లో.